వింజమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గొంగటి రఘునాథరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. దంతలూరి వెంకటేశ్వరరావు, ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్. రావిపాడు గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. దిండి మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, చాకలికొండ గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పాములపాటి మాల్యాద్రి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, చంద్రపడియ గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో ఉదయగిరి డిపోకు చెందిన హైటెక్ ఆర్టీసీ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రమేష్ తో పాటు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉదయగిరి నుంచి బస్సు విజయవాడకు వెళ్లే క్రమంలో దాసర్పల్లి వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వైపు ఉండే డోర్ లాక్ ఊడిపోవడంతో తెరుచుకున్న డోర్ వేసుకునే ప్రయత్నంలో బస్సులో నుండి డ్రైవర్ కింద పడ్డట్లు సమాచారం. ఈ సమయంలో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లుగా తెలిసింది. డ్రైవర్ కు గాయాలు కాగా అధిక శాతం మంది ప్రయాణికులు పలమనేరు మదనపల్లి జాతీయ రహదారి, గంగవరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద హెచ్కేజీఎన్ హోటల్ కు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి యాత్రలకు వెళుతూ యాత్రికులతో పాటు లారీ డ్రైవర్లు జాతీయ రహదారిపైన ఇరువైపులా భారీ వాహనాలు ఆగడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి ద్విచక్ర వాహనాలు, పాదాచారులు పలమనేరు పట్టణానికి రావాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వెళ్లవలసిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే హెచ్జీఎన్ హోటల్ కి యాత్రికులు భోజనం చేయడానికి వచ్చి భోజనం చేసిన తర్వాత చేతులు డ్రమ్ములో కడిగిన నీళ్లను రోడ్డు మీద ప్రవహించడంతో దూర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు మరియు పాదాచారులకు వాహనదారులపైన ఆ మురుగునీరు పడడంతో ఆ దుర్వాసన భరించలేకపోతున్నామని వారు వాపోయారు. ఇకనైనా నేషనల్ హైవే అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, పంచాయతీ ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసింది ఏమీ లేదని, ప్రజలకు చేసింది శూన్యమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. అనంతరం బైరెడ్డిపల్లి మండలంలోని లక్కన్నపల్లి పంచాయతీ పరిధిలో గల శెట్టిపల్లి, గడ్డిండ్లు, పెద్దంపురం, చిన్నాపురం, తొరిడి, రాంపల్లి, పెద్దాపురం, చిన్నాపురం, తొరిడి, రామన్నపల్లి, లక్కన్నపల్లిలలో ఇంటింటికి తెలుగుదేశం, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. లక్కన్నపల్లిలో భారీ గజమాలతో ఆయనను సత్కరించడంతో పాటు పూలవర్షంతో ముంచెత్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి, జనసేన నాయకులు దిలీప్ కుమార్, చైతన్యలతో పాటు జన సైనికులు పాల్గొన్నారు. అప్పుడే దిగినల్లా
చిత్తూరు రూరల్ మండలంలో వైసీపీకి చెందిన 250 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. చిత్తూరు మండలంలోని దిగువ మాసేపల్లి, ఎగువ కండ్రిగాలో జరిగిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ జెడ్పీ చైర్మన్ గిర్వాణి చంద్రప్రకాష్, గురజాల చెన్నకేశవ నాయుడు, జనసేన నేత కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, జనసేన పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. కొంచెం డ్రామా ఎందుకని అబ్బాయి దీనికి వచ్చినాము, ఇబ్బంది పడుతున్నారు. నేను అందరిలో విన్నాను, నాకు అన్ని కూడా తెలుసు. 45 సంవత్సరాలు రాజకీయం చేశాడు. దాంట్లో ఈయన ఆర్థిక వేత్తలు ఈయన అంటున్నాడు. ఐకే గుజరాల్ని, దేవరాయని, నేషనల్ బ్యాంక్ ముఖ్యమైన ప్రధానమంత్రి చేస్తే ఈయనే. కానీ బంగారెడ్డిపల్లి ముందుకు రానా పుంగనూరు మదనపల్లి జాతీయ రహదారిలో నూతనంగా శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని బలిజ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట సభ్యులు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప హాజరయ్యారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కాపు నాయకులు డాక్టర్ ఆకుల రాజేంద్ర ప్రసాద్ శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఇటీవల పలమనేరు, మదనపల్లి పట్టణంలో విగ్రహాలు పెట్టడం మానేది రాష్ట్రంలో కాపులకు ఇలాంటి నాయకుడు కాపులకు దొరకడం మీకు అదృష్టమని ఆయన కొనియాడారు. మా కమిటీ అధ్యక్షుడు నాగబాల్ గణేష్ గారు, కార్యదర్శి నప్పుల త్యాగరాజు గారు, ఇంకా వేదిక మీద అసెంబ్లీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాపు సోదరులు, పోలీస్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర కాపు కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ అడప శేషగిరిరావు గారు విచ్చేయడం జరిగింది. ప్రత్యేకంగా వారికి కూడా
మన నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడానికి మన పుంగనూరులో ముఖ్యంగా ఉన్న దళిత సోదరులందరూ కూడా చాలా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వారికి ముఖ్యంగా మన ప్రాంత నాయకుడు మన వెంకటరెడ్డి యాదవ్ గారు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వారికి ఉన్న అవకాశంతో అక్కడ దాదాపు 15 లక్షల దాకా ఆ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ విగ్రహం చూస్తే మనం ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశామో గతంలో మన పుంగనూరు పట్టణానికి ఆ బైపాస్ కు ముఖద్వారంగా కనపడతా ఉంది. మరి ఇంత పెద్ద మంచి చోట్లో వాళ్ళు ఎంచుకోవడం, దాన్ని మనం ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించడం, ఈరోజు దాన్ని మనం ఆవిష్కరిస్తా ఉన్నామంటే ఇంకా చాలా విగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఆవిష్కరించడం. మొట్టమొదట కుప్పంలో ఒకటి, ఆ తర్వాత మన ఆకుల గజేంద్ర ఆధ్వర్యంలో పల్మనగర్లో ఒకటి, అదేవిధంగా మన మదనపల్లి పట్టణంలో 2 విగ్రహాలు కూడా ఆవిష్కరించాం. చూస్తే అన్నిటికంటే కూడా ఇక్కడ విగ్రహం కూడా పెద్దదిగా ఉంది, చాలా హుందాగా కనపడతా ఉంది. అదేవిధంగా ఎంచుకున్న స్థలం కూడా చాలా చక్కగా ఉంది. మరి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మరి ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఈ పుంగనూరు నియోజకవర్గం మిగతా రాష్ట్రంలో ఉన్న బలిజ సోదరులకు కానీ కాపు సోదరులకు కానీ ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు కానీ ఆరాధ్య దైవంగా భావిస్తారు. మరి ఆ దైవాన్ని మనం మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎవరైనా చూస్తే ఇక్కడ చూస్తే ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటారని అందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. మనం చూస్తే భావితరాలు అందరూ కూడా దీన్ని పెద్ద చాలా చక్కగా చేశారని చెప్పి ఆలోచించే విధంగా మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు. మరి మీకంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి. మేమంతా కూడా చిన్నప్పుడు పాఠ్యాంశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు. మరి ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం సిగ్గుచేటు అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక తిరుపతి నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ అనంతపురంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి కులస్తులకు రియల్ హీరో అని, బ్రిటిష్ వారిని తన ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న ధీరుడని, అలాంటి మహనీయుని విగ్రహ ఆవిష్కరణ జరగనీయకుండా అడ్డుకోవడం యావత్ రెడ్డి కులాన్ని అవమానపరచడమే అని ఆయన ధ్వజమెత్తారు. రాబోవు ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గమంతా కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ శాంతించేలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని ఆయన హెచ్చరించారు. ఇకనైనా తమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం పట్టణంలో రాష్ట్ర రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కలుసుకొని సొంత నిధులతో ఈరోజు బ్రిటిష్ వారిని తిరగబాటు చేసి తరిమి కొట్టినటువంటి తెలుగు వీరుడు యోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురం పట్టణంలో నిన్న ప్రారంభించేదానికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. నేను ఒకటే అడుగుతున్నాను, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పోరాట పటిమను స్ఫూర్తిని ఆ రోజు 1997లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పేరుతో పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సినిమాని కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఎందుకు తీశారయ్యా? ఒక మహనీయుడు. ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి రియల్ హీరో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిన్న అనంతపురం నగరంలో జరిగినటువంటి ఉయ్యాలవాడ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం మీకు కనపడడం లేదా?
రాష్ట్ర స్థాయిలో గందరగోళ వాతావరణం పరిస్థితుల నడుమ తీవ్ర ఒడిదుడుకులకు కుదుపులకు గురైన ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గాడిన పడిందా అనే అంశం తాజాగా చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత పార్టీలో వర్గాలను సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల కొండాపురం తహసీల్దార్ విషయం, ఉదయగిరి మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు అంశం పార్టీలో మరో సంస్కృతికి దారితీసిందనే అభిప్రాయాలు తెరపైకి వచ్చినప్పటికీ అది టీ కప్లో తుఫాన్ మాదిరిగా అనతి కాలంలోనే సమసిపోయింది. ఈ ఘటనలు మినహా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు వివాదరహితునిగానే ఉంటూ తనదైన శైలిలో ప్రచార సరళిలో ముందుకు సాగిపోతున్నారు. నియోజకవర్గంలోని 8 మండలాలలో పార్టీ స్థితిగతులను తన వేగుల ద్వారా ముందుగానే అంచనాలు వేస్తూ వాటి నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ప్రచారం కార్యక్రమాలలో నేతల మధ్య బహిర్గత యుద్ధాలకు తావివ్వని రీతిలో పథక రచనలు చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి సైతం తండ్రికి రాజకీయ పరంగా బంగారు బాటలు వేయడంలో సఫలీకృతులు అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాపార రంగానికి మాత్రమే పరిమితమైన రాజగోపాల్ రెడ్డి అనూహ్య పరిణామాల దృష్ట్యా అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆదేశాలతో రాజకీయ రంగ అరంగేటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న ఉదయగిరి వైసీపీ వర్గ రాజకీయాలలో రాజగోపాల్ రెడ్డి మనజాలగలరా అనే శేష ప్రశ్నలు సర్వత్రా తలెత్తాయి. తదుపరి ప్రక్రియలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ నేతల మధ్య పొడచూపిన భేదాలకు అడ్డుకట్ట వేయడంలో చాపక్రింద నీరులాగా ఏకంగా ఒక యజ్ఞమే చేపట్టి భగీరథ ప్రయత్నాలు చేశారని అంతరంగీకులు అంటున్నారు. ముఖ్యంగా మృదు స్వభావమే మేకపాటి రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ఎదుగుదల పరంగా శ్రీరామ రక్ష అనే సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సీతారామపురం నుండి జలదెంకి వరకు సువిశాల పరిధి కలిగిన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అవిశ్రాంతంగా అలుపెరగని శ్రామికుని మాదిరిగా రాత్రింబవళ్లు పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగనన్న, భూపట్టాలు పంపిణీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆడుదామాంధ్ర, తాజాగా ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయల సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి చురుగ్గా పాల్గొంటూ వైనాట్ 175 అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వర్గాలు విపరీతంగా కరాల నృత్యం చేసిన తరుణంలో ఉదయగిరి వైసీపీ ముళ్ల కిరీటమును ఓపికతో భరిస్తూ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అవలీలగా మోస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి చెన్నైపాలెం వద్ద సివిఆర్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనంతరం సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, కావలి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గిరా తిరుగుతుంది ఫ్యాను చెప్పగలుగుతా ఉన్నా. ఇచ్చిన మేనిఫెస్టో ఒక ఎన్నికల ప్రణాళిక, ఎన్నికలప్పుడు మీ దగ్గరికి ఓటు అడగడానికి ముందుకొస్తా ఉన్నాడు. మంచి చేశాం, ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. ఈ 19వ తేదీ విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా 9 రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తామని
ఈ రోజు కావలి బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ధర్మవరం పట్టణ పరిశుభ్రత పట్ల ప్రజలు కూడా తమ సహాయ సహకారాలను అందించి పట్టణ ఆరోగ్య అభివృద్ధికి దోహదపడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది వాళ్ళ డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి స్ట్రైక్లోకి వెళ్ళిపోయారు. గత నెల 26వ తారీఖు నుంచి నాయుడుపేట పట్టణంలోని లోతువాని గుంటలో నివసించే వారంతా దినసరి కూలీలు. కాలనీలో తాగేందుకు కూడా నీళ్లు లేవు అని, అదేవిధంగా మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మా కాలనీకి ఓట్లు ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. నాయుడుపేట సంచార జాతుల వారితో కలిసి నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి సంచార జాతుల వారిని 10 రోజులుగా రోడ్డుకు ఈడ్చి వీలైన మున్సిపాలిటీ స్థలాన్ని ఓ భూస్వామికి దారాదత్తం చేస్తున్నారన్నారు.
గత 10 రోజులుగా సంచార జాతులను రోడ్డు మీద పారేసి ఒక వైసీపీ భూస్వామికి నాయుడుపేట పట్టణానికి సంబంధించిన అత్యంత విలువైన దాదాపు 20 కోట్ల విలువైన కావలి రూరల్ తుమ్మల్పేంట పంచాయతీ పరిధిలో సచివాలయం నందు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి. కావలిపట్టణం పాతూరు శ్రీ శ్రీ నడివీధి పోలేరమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించిన కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి పాతూరు శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ నందు యానివర్సరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదుపరి సర్టిఫికేట్స్ ను కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ నందు యానివర్సరీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎంతో సంతోషదాయకంగా ఉందని, అలాగే నాతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న కాలేజ్ కరెస్పాండెంట్ మాధవరెడ్డిని అభినందించిన కావలి ఎమ్మెల్యే విద్య నేర్పించే గురువులకు విద్యార్థులు గొప్ప పేరు తీసుకురావాలని కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాలేజీ విద్యార్థులకు పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించిన కాలేజ్ యాజమాన్యం. जगदीश ऋषिवर्धन नवीन तेज दिनेश राजेश अभिलाष षण्मुखी लिखिता सुजना नंदिनी मुन्नी
చేర్చమని ఈ యానివర్సరీ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పాతూరు ముద్దుబిడ్డ, మీరు చదువుకునే ఈ వీధిలోనే సారవలీలు మీ అందరికీ తెలుసు. గౌరవనీయులు అన్న బిజీగా ఉన్న ఇక్కడికి ఇచ్చేశారు ప్రతాపానికి. అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ గారు డాక్టర్ మాధవరెడ్డి గారు అంటే ఒక మంచి మనసున్న వ్యక్తి. చిన్న వయసులో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ఇక్కడ నేను కానీ అనురాధ కానీ ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు ఉన్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా అందరికీ మీ డాక్టర్ మాధవరెడ్డి మా అందరూ కూడా వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా పెద్దలు నారాయణ రెడ్డి గారు ఆయన ఆశీస్సుల్ని మాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎల్లప్పుడూ ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇస్తూనే ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా మీ అందరూ కూడా మాధవరెడ్డి గారు కానీ మా నాన్నగారు కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరినీ ఈ కాలేజీ అనగానే ఎప్పుడైనా ఎన్ని పనులు ఉన్నా కానీ ఇక్కడికి అనేక సార్లు వచ్చారు. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లలంటే ఎమ్మెల్యే గారికి చాలా ఇష్టం. ఆయన ఆశీస్సులు కూడా మీ అందరికీ ఎప్పటి నుంచో ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కోరుతున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలేజీ మంచిగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ 37తో స్టార్ట్ అయితే ఈరోజు 250 స్టూడెంట్స్ని కలిగి ఉండటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ కాలేజీ ముందుగా ఇంకా సోమవారం జలదంకి గ్రామంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి, జెడ్పీటీసీ శివలీలమ్మ, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవిరెడ్డి, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కేశవరం సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు, సచివాలయాల కన్వీనర్ ఇందిరమ్మ, ఎస్వి శేషారెడ్డి, జలదింకి మండల రైతు విభాగ అధ్యక్షులు గండు కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు కోర్సపాటి రామిరెడ్డి, దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, వేములపాడు సర్పంచ్ బోడిమల కృష్ణారెడ్డి తదితరుల సమక్షంలో ఏర్పాటు చేసిన లబ్దిదారులకు 3000 పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో జలదింకి మండలం వైసీపీకి గుండెకాయ లాంటిదని, జలదింకి మండల ప్రజలకు మేకపాటి కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందని ఆయన వివరించారు. జలదింకి మండల రైతులకు చినకాక రిజర్వాయర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. మంజూరు చేసిన సందర్భంగా ప్రజలందరికీ అవగాహన కల్పించే నిమిత్తం శుక్లాంబరధరం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. సర్పంచులైనటువంటి బోడిమల్ల వెంకట కృష్ణారెడ్డి గారికి, కేశవరం సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు గారికి, మరి బ్రాహ్మణ కాక సర్పంచ్ అయినటువంటి ఇండ్ల సుధాకర్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, అట్లాగే జెడ్పీటీసీ శివలేలక్క గారికి, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇంకేం మాట్లాడుకోదలుచుకోలేదు. ముఖ్యంగా మన మండలం వచ్చి
అయిపోతుంటుందివా అదే కదా సరిగ్గా రాలేదా పాలు పోయి అమ్మా ముఖ్యమంత్రి గారి తరఫున వారు ఈ పెన్షనర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కర్యాల శ్రీనివాసులు కమ్మవారిపాలెం సిద్ధంగా సోమవారపాడు వెల్ఫేర్ ఎక్స్టెండ్ ముందుకు రావాలి. జల్దంకి 2 నుంచి గోసు వెంకటేశ్వర్లు మనకి పెన్షన్ కార్యక్రమంలో ఇచ్చేసిన రాజగోపాల్ రెడ్డి గారికి ఈ జల్దంకి మండలం ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు 20,000 ఎకరం సాగుబడిలోకి తేవటానికి ఎంతో కృషి చేసి ఈ మధ్యకాలంలో రైతులందరూ నీళ్లు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్ గారికి 1కి 2 సార్లు తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పట్టుబట్టి నేనున్నాను ఈ మండలానికి, నేను నీళ్లు తెచ్చి పంట పండిస్తాను అనే ధైర్యం ఇచ్చి ఈ రైతులందరికీ ఈ పంట పండించడానికి నీళ్లు నేను విడుదల చేయడం జరిగింది. ఇటువంటి నాయకుడిని మనం అందరం కలిసికట్టుగా గెలిపించుకొని మంచి మెజార్టీని ఈ మండలం నుంచి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ కదా ఎవరైనా ముఖ్యమంత్రి పదం మనకు చేతికి వచ్చేసింది కాబట్టి ఆయన చెప్పిన మాట తప్పకూడదు కాబట్టి 2,000 రూపాయలు అందించాడు. మరి ఆ 2,000 కాకుండా ఒకసారి నేను పెన్షన్ పెంచుకుంటూ 3,000 రూపాయలు ఈ రోజు ముచ్చటగా 3,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా చెప్పి మాట తప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ చెప్పిన మాట నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి చంద్రబాబు గారు కూడా ఈ మధ్య మనం టీవీలో కూడా చూస్తున్నాం, వాట్సాప్ లో ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడం తప్పితే ఇంకా ఏమన్నా అభివృద్ధి ఉందా, బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి అని కూడా పేరు పెట్టాడు. వాస్తవం కాదు చెప్పండమ్మా అవల్లారా. కానీ ఆ బటన్ నొక్కి అదృష్టం జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే దక్కింది, నీకెక్కడ దక్కుతుందయ్యా? పేదవాళ్ళని బతికించాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దక్కుతుంది. బటన్ నొక్కడం అంటే ఎగతాళి, అది బటన్ నొక్కడం అంటే ఎగతాళి కాదు. ఏంటంటే ఒకసారి ఆలోచించండి, మనకు ఒక 1,000 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉందంటే ఒక ఊళ్ళోకి పోయి ఎవరన్నా ఈ 1,000 ఇవ్వాలన్నా కూడా ఈ 1,000 మళ్ళీ తిరిగిస్తారన్నా అప్పించే పరిస్థితి లేదు. మరి ప్రతి నెల మనకి చేదోడు వాదోడుగా ఉంటున్న వాలంటీర్ బిడ్డల గ్రామాల్లో నియమించి ఒకేసారి 1,75,000 మందిని సచివాలయ సిబ్బంది మన ఇళ్ల పక్కన మన ఊళ్ళ పక్కన సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు. మరి ఆయన మంచి ముఖ్యమంత్రిరా కాదా? మరి 18,700 రూపాయలు ఇస్తున్నారు. మరి వాళ్ళు పని చేసుకుంటున్నారు. మళ్ళీ 18 గారి ధ్యాస అంతా ఏం తెలుసా? అప్పుల పాలని గత ముఖ్యమంత్రి ఎగతాళి చేసినాడు. కానీ 1,00,000 రూపాయలు మనం ఊర్లోకి వెళ్ళి ఒక ఎకరం, ఒక ఎస్సీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా ఓసీలు కావచ్చు, ఎకరా పొలం లేని 1,00,000 రూపాయలు అప్పు తెచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఆ 1,00,000 రూపాయలు పెడితే నువ్వు ఏ విధంగా ఈ అప్పు నువ్వు తిరిగి కట్టగలవు అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులే, రైతైనా భూస్వామి అయినా నువ్వు అప్పు కట్టలేవు, నీకు 1,00,000 ఎలా ఇవ్వగలవు అని ఖచ్చితంగా అడుగుతారు. పథకం అనే పొదుపు మహిళలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆసరా పథకం అని పెట్టి పొదుపు మహిళలకి ఒక్కొక్క గ్రూప్ వచ్చి 20 లక్షల రూపాయలు, అంటే ఒక సభ్యురాలకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు తేడా ఏంటంటే, ఒక పండుగ వచ్చిన, సంక్రాంతి పండుగ వచ్చినా వాళ్ళ బిడ్డలను చదువుకుని చేసుకునే పరిస్థితి లేదు. వాస్తవం కాదు చెప్పండి, అది మనందరూ తెలిసిందే. కానీ ఈ రోజు జగనన్న ఇచ్చే డబ్బులతోటి ఏ ఒక్కరైనా కావల్లో కుల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాం లేదు, ఊళ్ళో ఏ ఒక్క రెడ్డి గారి దగ్గరకు ఇంకొక నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అప్పు కూడా అనే పరిస్థితి. ఏంటంటే మీ బతుకుని మిమ్మల్ని బతికించి మిమ్మల్ని ధనికులు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. వాస్తవం అది. అంటే బటన్ నొక్కడం అనడు, రేపు ఇంకొక నెల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు అంతా ఆ బ్యాచ్ అంతా. బటన్ నొక్కింది ఏముందయా, ఇంక మేము దాదాపు 9,000 ఇస్తాం పెంచను, ఈసారి ఓటు వేయండి మాకంటారు. ఎందుకంటే మనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు ఎవరైనా సరే వాళ్ళు మర్చిపోకూడదు. కానీ ఈ రోజు మన ఇళ్లలో దీపం పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకే ఒక పేదవాడికి కొంతమంది కోటీశ్వరులు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు పక్కన పెట్టి పెన్షన్ ఇవ్వడం లేదు. అందరికీ వీళ్ళంతా నా ప్రజలు, నా బిడ్డలు,
నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఆయన భరోసాగా మీకు న్యాయం చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా చేశారో మీకు అందరికీ తెలుసు. మరి ఆయన ఆదరించాలని కూడా కోరుతున్నాను. మరి ఉదయగిరి నియోజకవర్గానికి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ జింకానా గ్రౌండ్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీనాథ్ రెడ్డి. సమావేశంలో అందరూ కూడా దాదాపు 35 సంవత్సరాలు ఇక్కడ రోడ్డు మీద ప్రజలు కూడా గమనించాలి. సహజంగా బయట సమాజంలో యువత అంటే బూతులు మాట్లాడటం లేదా ఏదైనా వినకూడని అక్కర్లేని కూడా 1,40,000 వరకు ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత 1,40,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన తర్వాత పాపం అంతకుముందు చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయినటువంటి యువతీ యువకులు అందరూ కూడా నిరుద్యోగ యువతీ యువకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 జాబులు కల్పిస్తానన్న ఒక గొప్ప ప్రచారం ఒకటి చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ యొక్క 2,30,000 జాబులు కూడా క్యాలెండర్ పద్ధతిన మార్పులు చేర్పులు చేసి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.